ఈరోజు మనము చిక్కుడుగాయ తాలింపు ఎలా పెట్టుకుందామో నేర్చుకుందాము. చిక్కుడుగాయలను చివర్లను ఒలిచి ఈ చివర ఆ చివర తీసేసి నార తీసేసాక వీటిని మనము శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిక్కుడుగాయ తాలింపుని సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. దీన్ని బాగా కడిగాక ఒక బౌల్లో వేసి హాఫ్ బాయిల్ ఉడికిద్దాము. ఒక 3 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుందాము. అందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి నీళ్లు కాస్త మరిగాక ఒక 2 minutes ఉంచి హాఫ్ బాయిల్ ఉడికించుకొని దించేద్దాం. చూసారు కదా, చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూద్దాము. ఈ చిక్కుడుగాయ తాలింపుకి మనము ఒక పౌడర్ తయారు చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: రెడ్ చిల్లీ ఎండుమిర్చి, చనా దాల్ శనగపప్పు, జీలకర్ర 1 స్పూన్, చనా దాల్ 2 స్పూన్స్, పుట్నాలు 2 స్పూన్స్, పల్లీలు 2 స్పూన్స్, ఎండుమిర్చి 5-6. ఈ కారంకి తగినంత సరిపడా, కావాలంటే ఇంకో 2 ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని మనము బాగా వేయించి పొడి చేసుకోవాలి. ముందుగా పల్లీలను వేయించుకున్నాము. ఈ పక్కన చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి. చూసారు కదా, ఇంకొక 1 minute నుంచి బాయిల్ అయ్యాక హాఫ్ బాయిల్ చేస్తే చిక్కుడుకాయ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హాఫ్ బాయిల్ ఉడికించుకోండి. పల్లీలు ఫ్రై అవుతుంటే ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసుకుందాము. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర వేస్తున్నాను. చూసారు కదా, వీటన్నిటిని కూడా వేయించి చల్లార్చి పొడి చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రై అయినాయి. వీటిని కాస్త చల్లారాక మిక్సీ జార్కి తీస్తున్నాను. చూస్తున్నారు కదా, చిక్కుడుకాయ తాలింపుకి ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ పొడి. ఈ పొడితోటే మనకు ఆ చిక్కుడుకాయ తాలింపు చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో మనము ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ పుట్నాలు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ పప్పులన్నింటినీ మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకుంటే బాగుంటుంది.
ఈ పొడి చాలా మెత్తగా అయ్యాక మెత్తగా కాస్త కరుగ్గా పెట్టుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయల్లో ఉడికిపోయిన చిక్కుడుకాయ నుండి నీళ్ళనన్నిటిని వంపేసి తాలింపు పెట్టుకుందాము. చూసారు కదా, చిక్కుడుకాయని నీళ్ళన్నీ వంపేసాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఆవాలు, జీలకర్ర, కాస్త శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు అందులో ఉప్పు వేసుకున్నాము. మసాలా పొడి తయారు చేసేటప్పుడు అందులో కూడా ఉప్పు వేసుకున్నాము కాబట్టి మనం ఇందులో జస్ట్ లైట్ ఆనియన్స్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఫ్రై చేస్తాం. ఇది ఫ్రై అవుతుండగా హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో మనము కారం కూడా ఏం వేయట్లేదు, ఎందుకంటే మసాలా పొడిలో కారం ఉంది. తాలింపులో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా కారం వేయనవసరం లేదు. అంటే ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో చిక్కుడుకాయలను వేసుకుందాము. చూసారు కదా, లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో చిక్కుడుకాయలను నీళ్ళు వంపేసిన చిక్కుడుకాయలు వేస్తాం. ఇది కూడా ఫ్రై చేస్తాం. చిక్కుడుకాయ మంచి ఫైబర్ ఉన్న వెజిటేబుల్, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఒక 1 minute అలా ఫ్రై చేశాక మనము ముందుగా రెడీ చేసిన ఈ మసాలా పౌడర్ని కూడా అందులో వేసి కలుపుదాము. చిక్కుడుకాయ నీళ్ళు వంచినా సరే ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్ పోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ చిటపట సౌండ్ పోతే నీరంతా ఎగిరిపోయినట్టు. చూసారు కదా, అందులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు ఆ చిటపట సౌండ్ వస్తుంది. ఇది కాస్త డ్రై అవ్వాలి. చూసారు కదా, ఇందులో
డ్రై అయిపోయాక దించే ముందు ఈ పొడి వేయాలి. పొడి వేసాక ఎక్కువసేపు తిప్పలేదు. పొడి వేసి ఒక 1 minute వేయించి దించేయాలి. దీన్ని కూడా పప్పుతో కానీ పచ్చడితో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే రైస్లోకి బాగుంటుంది. పొడి వేసేస్తాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంది చిక్కుడుకాయ తాలింపు రెడీ. మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.